హాయ్ అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం అండి. లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో ఇలా చెబుతున్నారు పరమేశ్వరుడు అని వాళ్ళకి ఆలకింపుచున్నాడు. చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లా తెలియజేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతము యందు అసంతవాడయను నాగమంగళం పెద్ద నగరముండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసిరికొట్టు. తనకున్న పిత్రార్జిత సంపాదనయే ఎక్కువ మిక్కిటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధన ఆశ కలవాడయి తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపాదనుండయ్యెను. కాని ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుట కాని దాన ధర్మాలు చెయ్యుట కాని చెయ్యలేదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాఖ్యములను చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనము పొందుచున్నాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రము ఒక మరుసు ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలయునన్న ఇంకను 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపు గ- గడుపు తిని నీకేమైనా పుణ్యముంటుంది. నేను సద్రు బ్రాహ్మణుడను, సదాచారవంతుడను, ప్రాంతాకాలము నా మాఘ స్నానము చేసి వెళ్ళిపోయేడను అని బ్రతిమిలాడాడు. తాయారమ్మ జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకోనటానికి వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె దయాగ్ని హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్ళేదని అన్నారు కదా, ఆ మాఘ స్నానమేమి ఎలా చేయనో చెప్పండి, కుతూహలముగా ఉన్నది అని అడగగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుట నాకు అసాధ్యము కాదు. ఈ మాఘమాసంలో నది ఎందుకాని, తాటకము ఎందుకాని, లేక నూతి ఎందుకాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళముతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలేను. తరువాత మాఘ పురాణము పఠించవలేను. ఇట్లు ప్రతిదినము విడువకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవులు రౌరనాది నరక విశేషములతో పడబోయే అశేష మహాపాపములు వెంటనే నశించిపోతాయి. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు 1 రోజైనను, అనగా ఏకాదశి నాడు కాని, ద్వాదశి నాడు కాని, లేక పౌర్ణమి నాడు కాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రాహ్మణునికి మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాంతకాలమున బ్రాహ్మణితో పాటు నదికి పోయి స్నానము చెయ్యటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవునని తెలియజేయగా, భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపము వచ్చి ఒంటి నిండా మంటలు బయట దేరినట్లుగా పళ్ళు పటపటా కొరుకుచు, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేయనచో నోరు నొక్కి వేయును. డబ్బును సంపాదించడలో పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చెయ్యుదువా? చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వాళ్ళు ఇట్లు గుల్లలు నెత్తి పైన చెంగు వేసుకుని భిక్షం దేహి అని అనవలసినదే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేద్దునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డ కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోయుచుండగా ఆ ఇద్దరు కొంత తడపు నీళ్లలో పెనుగులాడిరి. అటుల
మునుగుటనే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తము మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికొద్ది రోజులకు ఇద్దరు చనిపోయి దయచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లా పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారి ఉద్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసంలో ఒక దినముయ నది స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులకు హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమునున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించుచున్నందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేమి కలుగునేను అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది. ఒకరిని పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ఎందు వెళ్ళిపోయిన తాయారమ్మ తన భర్త గతి ఏమవునో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషందిరి. రాజా, వింటివి, భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో, భర్త దుర్మార్గుడై పిసిరికొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానమును చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా గనుక మాఘస్నానము 1 రోజులు చేసినచో అంత మోక్షదాయకము నగునటలో సందేహము ఏమీ లేదు కదా అని చెప్పెను.